నమస్తే. తెలంగాణ 7th మ్యాథమెటిక్స్ కోర్స్లో ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్లో ఎక్సర్సైజ్ 2ని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఇక్కడ కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అన్నీ అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్కి సంబంధించినటువంటివే. సో 2 ఇంటీజర్స్ని ఎలా యాడ్ చేస్తాం, నంబర్ లైన్ పైన ఓరల్గా ఎలా యాడ్ చేస్తామన్నది మనం లాస్ట్ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కంటెంట్ పైన ఐడియా ఉండాలి, అప్పుడే ఇలాంటివి నంబర్ ఆఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా సాల్వ్ చేయగలం. సో ప్రీవియస్ సెషన్ చూడండి, ప్రీవియస్ వీడియోని వాచ్ చేసిన తర్వాతనే ఆ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైన తర్వాతనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోయే ముందు మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్న టాపిక్ని ఒకసారి బ్రీఫ్గా రీకాల్ చేసుకుందాం. వెన్ వీ యాడెడ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్, బోత్ ఆర్ పాజిటివ్, అప్పుడు ఏం చేయాలి? అదర్వైజ్ టూ ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి? ఇఫ్ 2 ఇంటీజర్స్ హ్యావ్ సేమ్ సైన్, 2 పాజిటివ్స్ కావచ్చు, 2 నెగటివ్స్ కావచ్చు, అప్పుడు ఏం చేయాలి? ఆ ఇంటీజర్స్ని యాడ్ చేసి అదే సైన్నే ప్లేస్ చేస్తాం. 2 ఇంటీజర్స్కి ఆపోజిట్ సైన్ ఉందనుకోండి, అంటే ఒకటి పాజిటివ్, అనదర్ వన్ నెగటివ్, గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి అండ్ గ్రేటర్ నెంబర్కి ఉండే సైన్ని ఆన్సర్కి ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో 3 + 5, బోత్ ఇంటీజర్స్ హ్యావ్ సేమ్ సైన్ కదా. ఈ కేసులో ఇంటీజర్స్ని యాడ్ చేయండి అండ్ ప్లేస్ ద సేమ్ సైన్. నెక్స్ట్ -3 -5 అనుకుందాం. ఇక్కడ కూడా బోత్ ఆర్ నెగటివ్ ఇంటీజర్స్, ఏం చేస్తాం? యాడ్ చేస్తాం, డిజిట్స్ని యాడ్ చేసి అదే సింబల్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇఫ్ ద ఇంటీజర్స్ హ్యావ్ ఆపోజిట్ సైన్స్, అంటే +3 -5 ఉందనుకోండి, ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు గ్రేటర్ డిజిట్ నుంచి స్మాలర్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 5 - 3 2 అండ్ గ్రేటర్ డిజిట్కి ఉండేటువంటి, గ్రేటర్ నెంబర్కి ఉండేటువంటి సింబల్ని ప్లేస్ చేయాలి. సో అక్కడ సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఏమవుతుంది? -2 అవుతుంది. ఇఫ్ దెర్ ఆర్ సేమ్ సైన్స్, యాడ్ ద డిజిట్ అండ్ ప్లేస్ ద సేమ్ సైన్. ఇక్కడ కూడా అంతే. ఇఫ్ దెర్ ఆర్ ఆపోజిట్ సైన్స్, సబ్ట్రాక్ట్ స్మాలర్ నెంబర్ ఫ్రమ్ గ్రేటర్ నెంబర్ అండ్ ప్లేస్ ద సింబల్ ఆఫ్ గ్రేటర్ నెంబర్స్ టు ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, ఈ ప్రొసీజర్ని ఇక్కడ ఫాలో అవుతాం అనమాట. చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? రిప్రజెంట్ ద ఫాలోయింగ్ అడిషన్స్ ఆన్ నంబర్ లైన్. ఇక్కడ కొన్ని అడిషన్స్ ఇచ్చారు, నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలట. 5 + 7 అన్నాడు ఫస్ట్ ప్రాబ్లం. 5 + 7, ఓకే, ఇక్కడ మనకు స్పేస్ సరిపోదు, ఎందుకంటే 5 తర్వాత 7 యాడ్ చేస్తే విల్ గెట్ 12 నెంబర్స్ అనమాట. వెయిట్, ఐల్ డ్రా దిస్ నంబర్ లైన్ అగైన్ విత్ స్మాల్ డిస్టెన్సెస్. సో ఈక్వల్ డిస్టెన్సెస్లో మనం పాయింట్స్ని లొకేట్ చేయాలి. సే దిస్ యాజ్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and so on. -1 -2 -3 -4 -5 -6 ఇలా. సో నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1, 5 + 7 కదండి. ఫస్ట్ ఇంటీజర్ 5 కదా, ఇమ్మీడియట్గా మనం 0 నుంచి 5కి వెళ్ళాలి ఇక్కడికి. ఓకే, వీఆర్ అట్ 5 నౌ. దీనికి +7 ఒక పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం. పాజిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు వీ నీడ్ టు మూవ్ రైట్ సైడ్ ఆన్ ద నంబర్ లైన్. అదే నెగటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఎందుకు, ఏంటి, ఎలా అన్నది మనం లాస్ట్ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అందుకే ప్రీవియస్ వీడియో, కాన్సెప్చువల్ వీడియో చూసిన తర్వాతనే ఈ ప్రాబ్లం చేయండి. +7 అన్నాడు, 5 నుంచి 7 స్టెప్స్, 1 2 3 4 5 6 7. సో వాట్ ఈస్ ద సమ్ అంటే 12 అనమాట. 5 + 7 ఈజ్ 12. ఓకే, రైట్. సెకండ్ ప్రాబ్లం అండి, 5 + 2 అన్నాడు. 5 + 2 అన్నాడు. ఫస్ట్ ఇంటీజర్ ఈజ్ 5. ప్రాబ్లం నెంబర్ 2, 5 + 2. మీరు ఎవ్రీ క్వశ్చన్కి సెపరేట్ డయాగ్రామ్స్ వేయాల్సి, డిఫరెంట్ నెంబర్ లైన్స్ డ్రా చేయాల్సిందే.
సో ఫస్ట్ ఇంటీజర్ ఈజ్ 5 అండి, 5 దగ్గరికి వెళ్ళాం. +2 వీఆర్ యాడింగ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో మూవ్ 2 ప్లేసెస్ రైట్ సైడ్. ఇక్కడ నుంచి 1 2. వాట్ ఈజ్ ఆన్సర్ అండి? 7. క్లియర్? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Third problem, 5 plus half minus 2. 5 plus half minus 2. We need to add a negative integer for the 5. 5 ki negative integer -2 ని యాడ్ చేయాలంటే 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. 1 2. ఆన్సర్ ఏంటి? 3. సో వాట్ ఈజ్ ఆన్సర్ హియర్ అంటే 3. 5 plus half minus 2. క్లియర్? అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ ప్రాబ్లం. 5 plus half minus 7 అన్నాడు. 5 plus half minus 7. ఫోర్త్ వన్. ఓకే, సో ఫస్ట్ ఇంటీజర్ ఈజ్ 5. ఇక్కడ నుంచి 7 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి, ఎందుకంటే -7ని యాడ్ చేస్తున్నాం, నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7. వాట్ ఈజ్ ఆన్సర్ అండి? -2. 5 plus half minus 7 ఏమవుతుంది? -2. రిమెంబర్ వన్ థింగ్, పాజిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు నంబర్ లైన్ పైన రైట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. అదే నెగటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు నంబర్ లైన్ పైన లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. దట్స్ ఇట్ అబౌట్ అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆన్ ద నంబర్ లైన్. నెక్స్ట్, కంప్యూట్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ చేయండి అంటున్నాడు. వీటన్నిటిని మనం ఓరల్గా యాడ్ చేయొచ్చు, జనరల్గా యాడ్ చేయాలి. సో ఫస్ట్ వన్, 7 plus 4. నెంబర్ 1, you mentioned problem number 2 and page number. Number 1, 7 plus 4 అన్నాడు. Both are positive integers కదండి. 7 is positive integer and 4 is also positive integer. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను? 2 ఇంటీజర్స్ని యాడ్ చేసి అదే సైన్ని ప్లేస్ చేయాలి. నంబర్ 2, సెకండ్ క్వశ్చన్. 8 plus half minus 3. 8 plus half minus 3. Here 8 is a positive integer and -3 is a negative integer. యాడ్ చేయాలి. సో సేమ్ సైన్స్ ఉన్నాయా, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయా అంటే డెఫినెట్గా ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో స్మాలర్ డిజిట్ని గ్రేటర్ డిజిట్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 8 - 3 5 అండి, అండ్ గ్రేటర్ నెంబర్కి ప్లస్ సైన్ ఉంది, దాన్ని ఆన్సర్కి ప్లేస్ చేయాలి. ప్రాబ్లం నెంబర్ 3 చూద్దాం. 11 plus 3 అన్నాడు. 11 plus 3. 11 is a positive integer, even 3 is also positive integer. Both are positives. అంటే సేమ్ సైన్ ఉంది కదండి, యాడ్ చేసి అదే సింబల్నే, పాజిటివ్నే నా ఆన్సర్కి ప్లేస్ చేయాలి. నంబర్ 4, 14 plus half minus 6. 14 plus half minus 6. Here 14 is a positive integer, -6 it is negative integer. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, ఏం చేయాలి? గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 14 - 6 8 అండి, అండ్ గ్రేటర్ నెంబర్కి ఉండేటువంటి సైన్ని ఆన్సర్కి ప్లేస్ చేస్తాం. క్లియర్? అండ్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. 9 plus half minus 7. 9 plus half minus 7. ఇక్కడ కూడా అంతే, 9 is a positive integer, -7 is a negative integer. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. సబ్ట్రాక్ట్ స్మాలర్ డిజిట్ ఫ్రమ్ గ్రేటర్ డిజిట్. 9 - 7 2 అండి, గ్రేటర్ నెంబర్కి ప్లస్ అనే సైన్ ఉంది. నెక్స్ట్, 14 plus half minus 10. 14 plus half minus 10. Plus 14 minus 10. Integers have opposite signs. ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో? సబ్ట్రాక్ట్ 10 from 14. 4 అండ్ గ్రేటర్ నెంబర్కి ఉండేటువంటి సైన్ ప్లస్. సెవెంత్ వన్ చూద్దామండి. నంబర్ 7. Here 13 plus half minus 15. 13 plus half minus 15. 13 is positive integer, minus 15 it is negative integer. నేను -15ని ఫస్ట్ నోట్ చేసుకుంటాను, +13ని తర్వాత రాస్తాను. ఓకే, నౌ 2 ఇంటీజర్స్ హ్యావ్ ఆపోజిట్ సైన్స్. ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ స్మాలర్ డిజిట్ ఫ్రమ్ గ్రేటర్ డిజిట్. 15 నుంచి 13 సబ్ట్రాక్ట్ చేస్తే 2, అండ్ గ్రేటర్ నెంబర్కి గ్రేటర్ డిజిట్కి ఏం సైన్ ఉంది? మైనస్. దాన్ని ఆన్సర్కి ప్లేస్ చేయాలి. నంబర్ 8.
ఎయిత్ క్వశ్చన్ చూద్దామండి. 4 ప్లస్ ఆఫ్ మైనస్ 4. 4 ప్లస్ ఆఫ్ మైనస్ 4. 4 పాజిటివ్ ఇంటీజర్, -4 నెగటివ్ ఇంటీజర్. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి అని చెప్తున్నాం కదండి. సో 4 - 4 0. వీ నీడ్ నాట్ టు కీప్ ఎనీ సింబల్ ఫర్ దట్ బికాస్ 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. క్లియర్? రైట్. నెక్స్ట్ చూద్దాం. ప్రాబ్లం నంబర్ 9. వాట్ ఇట్ ఈస్? 10 ప్లస్ ఆఫ్ -2. ప్రాబ్లం నంబర్ 9. 10 ప్లస్ ఆఫ్ -2. 10 is positive integer, -2 is negative integer. Two integers have opposite sign. అప్పుడు ఏం చేస్తాం? డిఫరెన్స్ తీసుకుంటాం. 10 - 2 8 అండ్ గ్రేటర్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది. 10th వన్ చూద్దామండి. 10th వన్ 100 ప్లస్ ఆఫ్ -80 అన్నాడు. 100 ప్లస్ ఆఫ్ -80. 100 is a positive integer plus 100. -80 నెగటివ్ ఇంటీజర్. సో ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం డిఫరెన్స్ తీసుకోవాలి. 100 - 80 20 అండ్ గ్రేటర్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఆన్సర్కి ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ 11th వన్ చూద్దామండి. 11th ఇది 225 ప్లస్ -145. 225 ప్లస్ -145. సమ్ ఆఫ్ అ పాజిటివ్ ఇంటీజర్ అండ్ నెగటివ్ ఇంటీజర్. ఆపోజిట్ సైన్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ చేయాలి. సో 5 - 5 0, 12 - 4 8, 1 - 1 0 అండ్ గ్రేటర్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది. 11th వన్. ఇక 12th ప్రాబ్లం చూద్దాం. ఏంటి? -5 + 7 అంటున్నారు. -5 + 7. సో ఫస్ట్ గ్రేటర్ నెంబర్ +7 రాశాను, తర్వాత -5. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి టేక్ డిఫరెన్స్ ఆఫ్ దోస్. 7 - 5 2, గ్రేటర్ నెంబర్కి ఉన్న సైన్ ప్లస్. నెక్స్ట్ 13th వన్, లాస్ట్ వన్ చూద్దామండి ఈ ఎక్సర్సైజ్లో. ఇంకొకటి ఉంది 14th. -15 - 1 అంటున్నారు. -15 - 1. యాక్చువల్గా ఇది సమ్మే. ఎలా రాయొచ్చు దీన్ని? -15 ప్లస్ ఆఫ్ -1గా రాయొచ్చండి. అంటే ఆ నెగటివ్ సైన్ని నేను నంబర్కి అప్లై చేశాను. ఇప్పుడు బోత్ ద ఇంటీజర్స్ ఆర్ నెగటివ్ ఇంటీజర్స్. అంటే -15 - 1 2 ఇంటీజర్స్కి సేమ్ సైన్ ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు? వీటిని యాడ్ చేయాలి సేమ్ సైన్ ఉన్నప్పుడు. అండ్ అదే సింబల్ని ఆన్సర్కి ప్లేస్ చేయాలి. ఓకే, రైట్. లాస్ట్ వన్ 14th వన్. -5 ప్లస్ -3 అన్నాడు. -5 ప్లస్ -3 అన్నాడు. -5 నెగటివ్ ఇంటీజర్, -3 ఈజ్ ఆల్సో నెగటివ్ ఇంటీజర్. 2 ఇంటీజర్స్కి సేమ్ సైన్ ఉంది కాబట్టి యాడ్ చేసి అదే సింబల్ని ప్లేస్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ చిల్డ్రన్. రిమెంబర్ ద బేసిక్ కాన్సెప్ట్. 2 ఇంటీజర్స్కి సేమ్ సైన్ ఉన్నప్పుడు వాటిని యాడ్ చేసి అదే సైన్నే ప్లేస్ చేస్తాం. అదే ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు స్మాలర్ నెంబర్ని గ్రేటర్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసి ఆ గ్రేటర్ నెంబర్కి ఏ సైన్ అయితే ఉందో దాన్ని ఆన్సర్కి ప్లేస్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. మనం నెక్స్ట్ సెషన్లో సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.